హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ క్రియేట్ చేశారండి. దానికి ఒక మంచి యాడ్ క్రియేట్ చేయాలి. సో యాడ్ క్రియేట్ చేయాలన్నప్పుడు ఒక క్వశ్చన్ ఉంటుంది. సో దానికి రిలేటెడ్గా ఒక ఫేస్బుక్ పేజ్ ఉండాలి. సో అది ఎలా క్రియేట్ చేసుకోవచ్చు, అది మన బిజినెస్ ఎలా యూజ్ అవుతుంది, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేయాలన్నప్పుడు మీకు ఒక డైరెక్ట్ యూఆర్ఎల్ ఉంటుంది. facebook.com/pages/create, లేదంటే create/pages ఉంటుంది. ఇక్కడ మనకి ఏదైతే మనము ఇన్స్టాగ్రామ్ పేజ్ క్రియేట్ చేసామో అదే మనం పేజ్ యూజ్ చేసుకొని చేసుకోవాలి. ఏదైతే మనకు ఉందో పేజ్ కంప్లీట్ గా మనకు ఏదైతే మనకు ఆప్షన్స్ ఉన్నాయో అది ఇక్కడ పెట్టుకోవాలి. సరే, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ మ్యాండేటరీ అంటే కంపల్సరీ మ్యాండేటరీ. ఎందుకు మ్యాండేటరీ అంటే మనం యాడ్ క్రియేట్ చేసినప్పుడు కంప్లీట్ గా మనకు ఉండాల్సిన ఆప్షన్ అంటే అదే మెయిన్ అనేది. సో చాలా మంది ఏం చేస్తారంటే క్రియేట్ చేయకుండా డైరెక్ట్ గా ఏదైతే అవి మనకి యూజ్ చేస్తారండి. సో కంటెంట్ లో ఏదైతే ఉందో అసలు వాళ్ళకి ఏదైతే ఉందో, వాళ్ళకి ఏమైతే యూజ్ చేయాలో అవి యూజ్ చేయాలన్నట్టు. సో ఎందుకంటే నేను ఇక్కడ ఈ కంటెంట్ తీసుకోక పేజ్ చేయడానికి ఇది మా పేజ్ ఓపెన్ చేశాను. డైరెక్ట్ ఓపెన్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఓపెన్ చేశాను. సో క్రియేట్ పేజ్ చేసినప్పుడు మీరు అడిగేది మూడు క్వశ్చన్స్ అండి: లోగో, కవర్ ఇమేజ్, అండ్ మీకు ఏదైతే ఫోన్ నెంబర్ ఉందో ఆ ఫోన్ నెంబర్. తర్వాత ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేసినంత ఫేస్బుక్ పేజ్ అనేది ఇన్స్టాగ్రామ్తో కనెక్ట్ అయి ఉండాలండి. ఎందుకంటే మనకు ఒక ఫేస్బుక్ బిజినెస్ షూట్ ఆప్షన్ ఉంటుంది. ఎట్ ఏ టైం ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేయడానికి ఉన్న ఆప్షనే ఫేస్బుక్ బిజినెస్ షూట్. అంటే ఒకే ఆప్షన్ లో ఒకేసారి రెండు ప్రొఫైల్లో మన వీడియో కానీ పోస్ట్ కానీ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనకు అన్ని ఉంటాయి. మనకు వెబ్సైట్ లేదనుకోండి, మీకు ఇన్స్టాగ్రామ్ మీ వెబ్సైట్, చాలా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఫోన్ నెంబర్, మీరు ఏదైతే ఫోన్ నెంబర్ ఇక్కడ ఉందో అదే ఫోన్ నెంబర్ అక్కడ ఇస్తారు మీరు. సో మీకు ఏదైతే డ్యాన్స్ స్కూల్, ఎవరైనా డ్యాన్స్ స్కూల్ జాయిన్ అవుతే మీరు డైరెక్ట్గా కనెక్ట్ చేసుకొని చేసుకోవచ్చు. ఏ నెంబర్ ఇండియా టింది. సార్ నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇండియాలో ఉన్నాను సార్. నేను యూఎస్లో వాళ్ళ మ్యాప్ క్రియేట్ చేయొచ్చా? హ్యాపీగా క్రియేట్ చేసుకోవచ్చు అండి. మీకు ఎలాంటి డౌట్స్ లేవు. సో కంప్లీట్గా మీరు ఏంటంటే ఏదైతే మీరు క్రియేట్ చేసుకున్నారో దాని ప్రకారంగా మీరు అన్ని యాక్సెస్ చేసుకోవచ్చు అండి. వాళ్ళ అడ్రస్ కానీ ఏది కానీ కంప్లీట్గా మీ ఫేస్బుక్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. సో వాళ్ళు ఏదైతే వాళ్ళు ఇచ్చారో అవన్నీ మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దాన్ని బట్టి మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే మనం పేజ్ క్రియేట్ చేసాం కదా, నేను డైరెక్ట్ ఏం చేస్తున్నాను, ఇక్కడ మనకు కావాల్సిన ఆప్షన్ని పెట్టేస్తున్నాం. తర్వాత ఇక్కడ నేను ఓపెన్ సెలెక్ట్ అవర్స్ తీసుకొని ఏదైతే మనం అనుకుంటున్నామో 5 o'clock నుంచి నైట్ 9 o'clock వరకు మనం పెట్టేస్తున్నాం ఇక్కడ టైమింగ్స్. సో కంపల్సరీ టైమింగ్స్ ఇంపార్టెంట్. అంటే మన బిజినెస్ అవర్స్ అనేది కంప్లీట్గా తెలుసుకోవాలండి. ఏది పడితే అది మనం పెట్టడానికి లేదు. మనం కంప్లీట్గా బిజినెస్ అవర్స్ అని తెలుసుకుంటేనే ఏదైనా మనం చేయగలుగుతాం అన్నట్టు. సో అది మన బిజినెస్ అవర్ చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏంటంటే ఏదైతే మనకు ఇక్కడ ఇవ్వట్లే అంటే ఆ రోజు క్లోజ్ టైం అన్నట్టు అండి, గుర్తుపెట్టుకోవాలి. సరే మనం ఇక్కడ ఇవ్వలే కదా, ఏం కాదా అంటే, మనం ఇవ్వలే అంటే కారణం ఏంటంటే అక్కడ మనము ఆప్షన్ లేదని అర్థం అన్నట్టు. క్లిక్ ఫర్ సేవ్. తర్వాత మీరు నెక్స్ట్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి మీ ఇక్కడ ఏం ఇన్ఫర్మేషన్ అయితే ఉందో ఆ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీరు ఫిల్ చేయాలండి. సో ఏది చేయకుండా ఏంటంటే మనకు బిజినెస్ పేజ్ అనేది కంప్లీట్ బిజినెస్ పేజ్ లా ఉండాలి. ఏదో మనం చేసాం కదా క్రియేట్ అయిపోయింది అని అంటే ఉండకుండా అలా చేసుకుని ఏమవుతా అంటే కంప్లీట్ గా మనకు ఇక్కడ యూజ్ అవుతుంది. నేను జస్ట్ ఇప్పుడు ఇది యాడ్ చేశాను. మీరు ఇప్పుడు వాట్సాప్ ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు, అది వాట్సాప్ బిజినెస్ లో ఉండాలి. ఇప్పుడు నేను స్కిప్ చేస్తున్నాను. క్లిక్ ఫర్, ఇక్కడ ప్రమోషన్ ఇచ్చేసి డన్ చేస్తున్నాను. మీరు ప్రొఫైల్ కనుక ఫాలోవర్స్ కనుక ఉంటే మీ పేజ్కి మీరు ఇన్వైట్ చేసుకోవచ్చు. అయితే మీరు ఎప్పుడైతే ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేశారో అప్పుడు మీకు దీనికి నేమ్ రాదండి. కంప్లీట్గా నేమ్ అనేది డిస్ప్లే కాదు. సో ఎప్పుడు డిస్ప్లే చేసుకోవాలంటే మీరు ఇమిడియట్ చేసుకోవచ్చు అండి. అది మీకు ఏంటంటే ప్రొఫెషనల్ డాష్ బోర్డ్లో మీకు ఇక్కడ అన్ని ఆప్షన్స్ ఉంటాయి. దీంట్లో మీకున్న ఆప్షన్లో బిజినెస్ షూట్ ఇవన్నీ కంప్లీట్గా మీకు ఉంటాయి. పేజ్ రికమెండేషన్లో మీకు ఏమైతే మీకు కంప్లీట్ పేజ్ రికమెండేషన్స్ ఉన్నాయో అవన్నీ చూసుకోవచ్చు. దీనిలో మీకు అన్ని ఆప్షన్ ఉంటాయి. ఇక్కడ పేజ్ డీటెయిల్, పేజ్ సెటప్లో మీకు ఏదైతే నేమ్ కావాలో సేమ్ ఇన్స్టాగ్రామ్కి ఏమి ఇచ్చారో ఫేస్బుక్ అదే అది ఇవ్వచ్చు మీరు. సో యూజర్ నేమ్ ఇచ్చేసి అది యాక్సెప్ట్ అయిన వెంటనే మీరు సేవ్ చేసి క్లిక్ చేయొచ్చు.
ఒక్కోసారి మనకు నేమ్ అనేది కాదండి. అప్పుడు ఏం చేయాలంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు పాస్వర్డ్ ఇచ్చారంటే అది మీ ప్రొఫైల్ పాస్వర్డ్ అండి. ఏదైతే మీ ప్రొఫైల్ చూస్తున్నా ఆ పాస్వర్డ్ అన్నట్టు. ఇలా మనం క్రియేట్ చేసుకుంటే ఏమైతే అంటే ఒక్కోసారి మనకి ఈ పేజ్కి యూజర్ నేమ్ క్రియేట్ కాదు. ఎందుకంటే మీరు కొత్త ప్రొఫైల్ అనుకోండి, న్యూ ప్రొఫైల్ క్రియేట్ చేశారు. ఒక్కోసారి మీ పేజ్ అనే నేమ్ అనేది అప్డేట్ కాదు. మళ్ళీ ఒకసారి మీరు పోస్టింగ్ చేశాక ఆటోమేటిక్ అప్డేట్ చేసుకోవచ్చు. చూసాక నేను ఇవే అప్డేట్ చేశాను బట్ ఇక్కడ కాలేదు. సో అట్లా కొన్ని కొన్ని రీజన్స్ ఉంటాయి. సో దాని గురించి వరి అవ్వాల్సిన పని లేదండి. తర్వాత మనకు మేజర్ గా కనెక్ట్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఆప్షన్ ఉంటుందండి. ఈ ప్రొఫైల్ ఏంటంటే నేను చెప్పాను కదా, ఏదైతే మనకు బిజినెస్ షూట్ ఉందో ఆటోమేటిక్ ఒకేసారి ఫేస్బుక్ లో మన ఇన్స్టాగ్రామ్ రెండిట్లో పోస్ట్ చేసుకోవచ్చు. సో ఆ ఫ్యూచర్ మనకి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది అన్నట్టు. కానీ మీరు ఏ ఈమెయిల్తో లాగిన్ అవ్వండి, బట్ రెండు ఒకే బ్రౌజర్ లాగిన్ అవుతే మీకు ఫేస్బుక్ నుంచి అండ్ ఇన్స్టాగ్రామ్ కి కనెక్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ మీకు ఏది ఉన్నా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కంప్లీట్ గా మీకు ఏమైతే ఆప్షన్స్ ఉన్నాయో అవన్నీ మీరు యూజ్ చేసుకోవచ్చు. క్లిక్ చేసుకొని మీరు స్విచ్ టు బిజినెస్ అకౌంట్ కి స్విచ్ చేసుకోవచ్చు. సో స్విచ్ చేసిన వెంటనే మీకు ఏదైతే ఉందో మీ బిజినెస్ ప్రొఫైల్ రెడీ అయిపోతుంది. సో ఆటోమేటిక్ గా మీకు ఏదైతే ఆప్షన్స్ ఉన్నాయో అక్కడ ఈ ఫేస్బుక్ బిజినెస్ షూట్ నుంచి మీరు ఎనీ టైం ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ రెండింటిలో మీరు పోస్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఈ ఆప్షన్ మనకి ఆఫ్టర్ మన ఫేస్బుక్ పేజ్ క్రియేట్ అయ్యాక చేసుకోవాలి. దీనివల్ల ఒక్కోసారి మన కనెక్షన్స్ ఫెయిల్ అవుతాయండి. అదేంటంటే మేజర్ ప్రాబ్లం ఏంటంటే మన ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో కరెక్ట్ గా పోస్ట్ చేయకపోవడం వల్ల, పోస్టింగ్ లేకుండా వల్ల కూడా మనకి ఇష్యూస్ వస్తాయి అన్నట్టు. సో అది తీసుకొని పే చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఏదైనా డౌట్ ఉందంటే ఇన్ఫినిటీ, ఇక ఇన్ఫినిటీ మీరు సెర్చ్ చేసుకుంటే మీకు ఆ పేజ్ ఉంటే ఇక్కడ వచ్చేస్తుంది. ఈ క్లిక్ చేయగానే మీకు రెండు ఇక్కడ ప్రొఫైల్ కనెక్ట్ అయిపోతాయి. ఎక్కడైనా కనుక ఇష్యూ ఉంటే మీకు చెప్పేది ఒకటే ప్రాబ్లం అండి, కరెక్ట్ గా మీరు పోస్ట్ చేయకపోతేనే మీకు ఈ ప్రాబ్లం అనేది ఫేస్ అవుతారు. సో ఇప్పుడు నేను పోస్ట్ చేశాను కదా, రెండు క్లిక్ అయిపోయినాయి. నేను ఎట్ టైం రెండు రీల్స్ పోస్ట్ చేయొచ్చు, వీడియో పోస్ట్ చేయొచ్చు, స్టోరీ పోస్ట్ చేయొచ్చు. ఎట్ టైం నాకు ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లో మీకు పోస్ట్ అవుతుంది. సో ఆ విధంగా మనం చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇది మనం చేసుకుంటే మనం పర్ఫెక్ట్ గా పేజ్ బిల్డ్ అయ్యి ఫేస్బుక్ ద్వారా ఇన్స్టాగ్రామ్ కి మనం యాడ్స్ రన్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ మనకు ఉన్న ఆప్షన్స్ అనేది కంప్లీట్ గా మనకు ఉంటుంది అన్నట్టు. సో ఇలాంటి మనకు ఆప్షన్స్ మనకు ఉంటే ఏవైతే మనం ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటామో కంప్లీట్ గా పేజ్ వైజ్ గా ఏ పేజ్ మనకి ఏ పేజ్ కనెక్ట్ అయి ఉంటుందో, ఏ పేజ్కి మనం ఎలాంటి కనెక్ట్ చేసుకుంటే మన బిజినెస్ లీడ్స్ అనేవి వస్తాయో ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో మనం పెట్టామండి. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫేస్బుక్ లో కానీ ఇన్స్టాగ్రామ్ యాప్ రన్ చేయడానికి ఫేస్బుక్ బడ్జెట్ ద్వారా పెట్టుకుంటేనే మనకి లీడ్స్ అనేవి కన్వర్ట్ అవుతాయి. డైరెక్ట్ బూస్ట్ పోస్ట్ చేయడం వల్ల మాత్రం మనకి ఎలాంటి లీడ్స్ రాదు. సో అందుకోసమే ఫేస్బుక్ పేజ్ క్లియర్ గా ఎలా క్రియేట్ చేసి మీకు ఎలా కనెక్ట్ చేయాలో చెప్పాను అన్నాను. సో ఇలా మనం చేయడం వల్ల ఏంటంటే బెనిఫిట్ ఆఫ్ ద మనకు లీడ్స్ అనేది జనరేట్ అవుతుంది ఫేస్బుక్ ద్వారా అండ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా యూజింగ్ ఫేస్బుక్ యాడ్స్ మెథడ్ అన్నట్టు. సో ఇది యూజ్ చేసి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నన్ను అడగండి, నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.